So this is my first debut Telugu movie. So I'm very much happy and excited and very much tensed. So thank you so much for all of you. And I would like to thank Venu sir for giving me such a beautiful, great opportunity. As a beginner, this character is like, yeah, you'll see on July 4th. So I'm so happy. And thank you Dilraju sir and working with all this great artists. So definitely this movie will be a visual treat for all of you. So I am also waiting for July 4th. So please support us. Thank you so much. This is my debut in Telugu and I'm really grateful Venu Sriram garu for trusting me and casting me in Tammudu. I think I was the first one to be cast for the movie and I'm really grateful for that. And this thanks to Ajneesh Loknath sir. This is my third cinema with Ajneesh sir as him being the music director. First was Kantara, next was Yuva, and now third one will be Tammudu. And he's always done a great job, and I'm sure you've all heard the background score today. దాదాపు 20 years అయింది నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకు వచ్చి. సో కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఇన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే కొత్త రోల్స్లో మళ్ళీ అయితే కొత్తగా బాధ్యతలు, తర్వాత అనుభూతులు, ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం యాక్చువల్లీ భయంగాను, అలాగే కొంచెము అలా సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, నన్ను మర్చిపోయారేమో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండుంటాయి. కానీ నాకు ఏంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, అలాగే దిల్రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం, అలాగే టీం అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి. సో 4 years ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం. సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము. సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకొని దీన్ని క్వాలిటీ వైజ్గా రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు. తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా. సార్ దీనికి రిఫరెన్స్ లేదు. ఓకే, సో తమ్ముడు రేపు రిలీజ్ అయ్యి ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇలాంటి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ రేపు సినిమాకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ సినిమా రిఫరెన్స్ అవ్వాలి ఎవరన్నా అంటే అంత సౌండ్ సైడు, విజువల్ సైడు. అంటే ఇందాక మిత్రులు అంటున్నారు సరే ఇది ముద్దుల మావేలాగా ఉంటుందా, ముద్దుల మేనుల్లాగా ఉంటుందా అని. అస్సలు ఉండదు. ఈ సినిమా ఈజ్ టోటలీ డిఫరెంట్ జోనర్. మా అంకుల్ దిల్రాజు గారు ఈ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది విత్ దిల్తోనే. సో అక్కడ నుంచి మా బాగుంటుంది. ఆ రోజుల్లో దిల్కి ఆ టైంకి 2002 స్టార్ట్ అయింది. ఆ టైంకి దట్ బడ్జెట్ వాజ్ వెరీ హ్యూజ్. నాకు గుర్తుంది ఆ రోజుల్లో ఉట్టి ఫస్ట్ ఒక సాంగ్కి సెట్ సాంగ్కి వి స్పెండ్ సమ్ 50-60 lakhs ఆ రోజుల్లో. సో గుర్తుంది. సో ఆ రోజు అంత ఖర్చు పెట్టాడు నా మీద. అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత శ్రీనివాస్ కళ్యాణం అది మంచి సినిమా. ఓకే, మేము అనుకున్న ఆ రిజల్ట్ రాలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనున్న నా లాస్ట్ 3 సినిమా ఆడలేదు దాని మీద. అసలు ఈ బడ్జెట్ ఇస్ మై హైయెస్ట్, నా కెరీర్లో నా హైయెస్ట్ బడ్జెట్. మళ్ళీ నన్ను మా డైరెక్టర్ నమ్మ, స్క్రిప్ట్ నమ్మి మళ్ళీ మీరు అంత పెట్టారు అంకల్. సో డెఫినెట్లీ July 4th